ఓకే. అంటే మీరు కూడా అట్లా పెంచారనుకుంటా నాకు తెలిసి. అంటే డాడీలో ఏ లోటు లేకుండా ఎక్కడ తిప్పాలంటే తిప్పి ఏంటి కావాలి చాలా అండర్స్టాండింగ్. అమ్మో ఆ పిల్లలో నిజంగా మెచ్యూరిటీ అంటే అక్కడే ఇమ్మెచ్యూర్ వచ్చింది కానీ బయట ఎక్కడ విన్నని అది మెచ్యూరిటీ అని ఇస్తారు. ఏ శశి మాస్టర్కి అడగండి, డి టీమ్కి అడగండి, ఎవరికైనా అడగండి, తన ఇమ్మెచ్యూర్ అని ఎవ్వరు ట్యాగ్ ఎవ్వరు, ఆ హౌస్ మేట్స్ తప్ప. సో బాధ అనిపించిందా అది అన్నప్పుడు? చాలా. ఎందుకు ఇమ్మెచ్యూర్ ఎందుకు అనిపిస్తుంది అంటే వయసులో చిన్నదని వాళ్ళ ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు తప్ప ఏంటి ఆ మణికంఠ ఏంటి ఇమ్మెచ్యూర్? వాడు ఏం చేస్తున్నాడు? నీకు పెళ్ళయి పాప పుట్టింది, ముందు కాలు తన్నుకోవడం, ఇప్పుడు కావాలి బిగ్ బాస్ త్రూ నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? సో అందులో వరస్ట్ ఎవరు అనుకుంటున్నారు బిగ్ బాస్? వీడే మణికంఠ. సో మణికంఠ ఇంకా ఉంటున్నాడు కదా, అంటే బిగ్ బాస్ వాళ్ళు ఉంచుతున్నారు అనుకుంటున్నారా? పబ్లిక్ ఆబ్వియస్లీ కంటెంట్ ఇస్తున్నాడు కదా బిగ్ బాస్ కి, అదే కావాలి కంటెంట్. ఓకే, కంటెంట్ ఇచ్చే వాళ్ళని బిగ్ బాస్ పెట్టుకుంటాడు అంతేనా? సో అంటే మీరు ఎన్నో స్ట్రగుల్ పడి నైనికని పెంచడం జరిగింది. ఈ లైఫ్ జర్నీలో ఎప్పుడన్నా అంటే ఇంట్లో అసలు ఫుడ్ లేకుండా మీ దగ్గర డబ్బు లేకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? కానీ దేవుడు అంటే బాధిస్తే బాధకి తగ్గట్టు ఉపాయం కూడా ఇస్తారనమాట. అది నాకు టైం టు టైం హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది. ఇప్పుడు తను ఇంత డాన్స్ నేర్చుకున్నా అంతా ఫ్రీగా నేర్చుకుందనమాట. వాళ్ళ డాన్స్ మాస్టర్ దేవంజన్ బోస్ అని, నిక్ నేమ్ సనీ సార్ అనమాట. తను 7 సంవత్సరాలు నేర్పించారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేర్పిస్తూ తనకి కాస్ట్యూమ్స్ కావాలన్నా బాబీ అంటారు అనమాట. నేను తెచ్చిస్తాను, డబ్బులు సార్ అంటే పర్లేదు అని అనమాట. అంత అడ్జస్ట్ అయ్యి మళ్ళీ నాకు అప్పుడు చిన్న పార్లర్ ఉండేది. తర్వాత నాకు అంటే నేను యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్గా పెరిగింది. నైనిక కోసం నేను మేకప్ నేర్చుకున్నాను. ఆ తర్వాత నా మేకప్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్గా పుష్ చేశారు సనీ సార్ అనమాట. చాలా వర్క్ ఇచ్చేవారు, చాలా సపోర్ట్ చేసేవారు అనమాట. సో అలాగ టైం టు టైం నాకు సపోర్టర్స్ దొరికారు. దానివల్ల మేము అంటే ఆ జర్నీ ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అదే అంటారు కదా, దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా ఇంపాసిబుల్ కాదని. అంతే. అంటే ఈ లైఫ్లో మీరు ఎక్కువ బాధపడ్డది ఈ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే నైనిక గురించి కానీ మీ లైఫ్ గురించి కానీ? బాధపడుతూనే ఒక ఇన్సిడెంట్ ఏంటి, నా లైఫే బాధ. తిట్టుకుంటున్నాను చాలా. నేనేం పాపం చేశానా, నాకు ఎందుకు ఇంత అంటే లైఫ్ అంటే ఏమనిపిస్తుంది ఒక్కోసారి మీ లైఫ్ గురించి మీరు? అంటే నాకే ఎందుకు ఈ కష్టాలు? నేను ఎప్పుడూ ఎవరికి కావాలని అంటే తిట్టను వాళ్ళకి. వీళ్ళు ఇప్పుడు నేను గేమ్లో కూడా నేను ఏమనుకున్నా, ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే వెళ్ళాలి, ఎవరు జెన్యున్గా ఆడితే వాళ్ళే వెళ్ళాలి, నా థాట్ అనమాట. అలాగనమాట. కానీ నాకెందుకు ఇలాగ, నాతో ఎందుకు ఇలాగ అవుతుంది టైం టు టైం వాళ్ళ డాడ్ విషయంలో అయినా అని. లైఫ్లో ఇప్పుడు సెలూన్కి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఇల్లు అమ్మేసి ఇక్కడ సెలూన్ పెట్టుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు రిటర్న్. ఇక్కడ ఈ సెలూన్ కూడా కొంచెం ఇక్కడ కాంపిటీషన్, హైదరాబాద్లో కాంపిటీషన్ అదర్ లెవెల్లో ఉందన్నమాట సెలూన్ ఇండస్ట్రీది. మాదాపూర్లో అదేం దరిద్రమో, మాదాపూర్లో నేను ఎందుకు పోయాను అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక 500 సెలూన్స్ అయినా ఉన్నాయేమో మాదాపూర్లో. అయితే ఇప్పుడు డాన్సర్ గా మంచి పేరు వచ్చింది, అట్లాగే యాక్టర్ గా కూడా మంచి పేరు వస్తుంది. యాక్టింగ్ సైడ్ కూడా మీరే పంపించడం జరిగిందా? లేదు, అది తన ఓన్ డిసిజన్ అనమాట. ఓకే, అంటే మీరు చెప్పడం జరిగిందా అంటే నువ్వు డాన్సర్ కదా ఎందుకు మళ్ళీ యాక్టింగ్ సైడ్ అని? అంటే చిన్నదాయి అప్పుడు నేను ప్రెషర్ పెట్టి ఇప్పుడు తనకి ఉంది కదా, తనకి అని ఒక బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్ కి యూజ్ చేయాలి కదా, వాట్ ఈస్ బెస్ట్ ఫర్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఒకరిని చాలా మిస్ అవుతున్నట్టు తను ఎక్స్పోజ్ చేస్తుంది ఒక పర్సన్ని. ఆ పర్సన్ ఎవరై ఉంటారు? నాకు తెలియదు అది ఏంటో, అది ఎందుకు నాకు సారీ చెప్పిందో, అది ఎందుకు నాకు వచ్చాక నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాను. ఓకే, అంటే మీకేమనిపించింది? అంటే మాకు ఒకటి అనిపించింది, మేబీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటుంటారు. ఎందుకంటే సాయి విషయంలో తను చాలా అంటే ఒక 6 months నాతో కూడా మంచిగా మాట్లాడలేదు, చాలా డౌన్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళింది అనమాట. అంటే తను అంత లవ్ చేసింది. తో మేబీ ఓవర్కమ్ అవడానికి ఎవరైనా తనకి ఇచ్చేసారేమో. ఓకే, అంటే సాయి అనే పర్సన్ గురించి కాదా? కాదు, అది అస్సలు కాదు. ఒకవేళ అవుతే ఇంపాసిబుల్ అది. ఓకే, సో సాయి నైనిక అసలు ఎందుకు విడిపోయారు? ఈ క్వశ్చన్ సాయికి అడిగితే బాగుంటుందేమో. మీరు కూడా చెప్తే బాగుంటుంది, తను ఇంటర్వ్యూ చేస్తే పక్క అడుగుతాం. సో జనాలకు చాలా మందికి ఇది డౌట్. ఒక రిలేషన్ అంటే కమిట్మెంట్ అమ్మా, క్లియర్, ట్రస్ట్, అవి రెండు లేకపోతే అది బ్రేక్ అవ్వడమే బెస్ట్. ఓకే, సో ఎన్ని ఇయర్స్ మీతో కలిసి ఉన్నాడు? 2 years. సో సాయి 2 years. 2 years కలిసి ఉన్నాడు. సో తనలో ఆ 2 yearsలో ఏమైనా చేంజెస్ కనిపించాయా?
ఎవరిలో? తనలో సాయిలో. అంటే ఫస్ట్ స్టేజ్లో మంచిగా ఉంటాడు, సెకండ్ స్టేజ్లో అట్లా అంటున్నాను. స్విచ్ అవుతుండేవాడు అనమాట. అప్పుడప్పుడు మా దగ్గర ఉంటే మాలాగా, బయటకు వెళ్తే మాలాగా కాదు అనమాట. ఓకే. ఇక్కడికి వస్తుండేనా ఈ ఫ్లాట్కి? ఈ ఫ్లాట్ ఇప్పుడు 3 months అయింది మేము షిఫ్ట్. ఓకే. సో దానికి ముందు మీ ఇంటి దగ్గర కూడా మాదాపూర్లో ఉండేవాళ్ళం, అక్కడ వచ్చేవాడు. అత్తయ్య అత్తయ్య అని పిలిస్తే మీకు ఏమనిపిస్తుండే? బాగా ఏదైనా బాగుంటుంది కదా. ఆంటీ అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. ఓకే. సో అత్తయ్య అంటే బాగుంటుంది. ఒకవేళ సాయి ఇప్పుడు కాల్ చేసి అత్తయ్య అని మాట్లాడితే? అస్సలు ఛాన్సే లేదు. నేను కాల్ మాట్లాడిపిస్తే ఇప్పుడు నా ఫోన్ మాట్లాడరా? ఎందుకు? కొన్ని తప్పులకి అంటే క్షమించలేవు. సో అంటే మాట్లాడాలని తను అనుకుంటున్నాడా? ఏమో తెలీదు. వాళ్ళ అమ్మో చాలా ఈగో, అలాంటి వేటి ఉండవు. ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇప్పుడు నైనికకి? ఐ డోంట్ థింక్ సో వాళ్ళు చేస్తారు. ఒకవేళ చేస్తే అయినా నీ వద్దు. అంటే సాయికి ప్రేమ లేదనుకుంటున్నారా? ఉన్నా అది ప్రేమ చూపించే పద్ధతి కాదు కదా. సో అంటే మీ లైఫ్ ఇలా జరిగింది. ఇప్పుడు పబ్లిక్లో ఒక పేరుని చూయించి ఇప్పుడు ఆ పేరు బ్రేక్ అయిపోయింది. అంటే అందరూ ఆ ప్రేమ జంటని అందరూ వీళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తున్నారు. వాళ్ళ అమ్మగారిని అత్తయ్య అని పిలుస్తున్నాడు. సో అది వేరే లెవెల్ అంతా. ఇప్పుడు డీ షో అంటేనే చాలా పెద్ద షో. సో దాంట్లోనే ఓపెన్ అయ్యి మీరు మాట్లాడడం ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు ఆ బాండ్ అంతా పోయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్? ఇప్పుడు బయటకు వెళ్ళిన ఎవరన్నా అడుగుతారు? ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా 1 year, మోర్ దెన్ 1 year అయిపోయింది కదా. మరి ఇంకా ఆ ఆలోచనే లేదు. ఓకే. సో ఒకవేళ సాయి ఇప్పుడు వచ్చినా మీరు? ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక్కోళ్ళ నేను చెప్తా, వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో ఫస్ట్ మీకు ఇష్టమైన మణికంఠ. సింపతి గేమ్, నథింగ్ ఎల్స్. నేనేదో జెన్యున్గా తన బాధలు చెప్పుకుంటున్నాడు అని, కానీ 1 week 2 week ఓకే. ఇంక వీక్ బై వీక్ నువ్వు అదే చేస్తే అబ్బా, అది ఏమేం గేమ్ ఆడుతున్నావు అబ్బా. ఆదిత్య చాలా మెచ్యూర్ పర్సన్, ఏమి చెయ్యని మెచ్యూర్ పర్సన్. ఓకే. సో ఎందుకు అంటే నైనికని అన్నందుకు కాదు, అయినని నేను అంటే ఫస్ట్ తనే వెళ్ళాలి. ఏమి చేయడం లేదు, ఏ టాస్క్లో ఉండదు, ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక గ్రూప్లో ఒక్క గౌతని ఇలా గొక్కడం కాదు కదా గేమ్. సో నైనిక నా ఫేవరెట్, నా బంగారం. నిఖిల్ మంచి గేమ్ ఆడతాడు. టాస్క్ తన స్ట్రెంగ్త్కి అంటే పోటీదారులు మేబీ వస్తారేమో తెలియదు, కానీ నాకు చూడాలి నిఖిల్ వర్సెస్ పృథ్వీ. ఓకే. సో నెక్స్ట్ పృథ్వీ ఇప్పుడు కొంచెం ఎందుకో ఆ స్ట్రెంగ్త్ గేమ్, బట్ పృథ్వీ కంటే బెటర్ నబీల్ నాకు అనిపించింది. ఎందుకంటే నబీల్ ప్రీవియస్లీ 2 tasks పర్ఫామ్ చేసి అంత తిని 3rd task వెళ్ళాడు. అయినా 3 hours టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడంటే నబీల్ బెస్ట్. ఎందుకు మరి పృథ్వీకి హీరో ట్యాగ్ పెట్టారో నాకు తెలీదు. ఓకే. అంటే హీరోలాగా కనిపిస్తున్నాయి. ఫేస్కి ఏంటమ్మా అది, ఇది వాడు పృథ్వీ అన్నాడు అనమాట, ఇది డాన్స్ కాంపిటీషన్ కాదని. నేను అంట ఇది యాక్టింగ్ కోసం రాలేదు నువ్వు అని. ఓకే. అంటే బిగ్ బాస్ గేమ్ అని అంటారా? ఓకే. సో నెక్స్ట్ నబిల్. షేర్. సో వరంగల్ కా షేరా? పేరుకి జస్టిఫై చేశాడు అబ్బాయి. ఓకే. సో నబిల్ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? నా కోసం హీరే. ఈ సీజన్ అంటే నేనిక బై ఛాన్స్ వచ్చేసినా చూస్తే నబిల్ కోసం నబిల్ కోసం చూస్తారు. సో నబిల్ విన్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్. మీ అమ్మాయి మరి పర్వాలేదు, top 5 వరకు వెళ్ళని తను చూపిస్తుంది. చెప్పలేం కదా గేమ్. బాయ్స్ స్ట్రెంగ్త్, గర్ల్స్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది అనమాట. బాయ్స్ కావాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు పృథ్వీ అది 3 గంటలు పట్టుకుని హీరో అయిపోయాడు. అప్పటి వరకు 0 ఉందన్నమాట. అదే టాస్క్ నేనిక గెలిచినా ఎవరికి ఒక రికగ్నిషన్ కూడా లేదు. సో నబిల్ అయితే విన్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ చేసింది మీరే. అంటే మీ కూతురు ఉన్నా సో ఒక పర్సన్ అంటే గేమ్ ఆడుతున్నాడు, ఈ పర్సన్ విన్ అవ్వాలని మీరే ఫస్ట్ టైం చేసుకుంటున్నాడు. మంచిగా మాట్లాడుతున్నాడు. అది మెయిన్లీ ఎక్కడ వాయిస్ రీచ్ చేయాలో వాయిస్ రీచ్ చేస్తున్నాడు. ఓన్లీ టాస్క్. విష్ణు ఎంటర్టైనర్, మెచ్యూర్, చాలా మెచ్యూర్. ఓకే. యష్మి అమ్మో, ఐ డోంట్ లైక్ హర్. తను కూడా ఏమి గేమ్ ఆడలేదు బై ఛాన్స్. లాస్ట్ వీక్ అయితే నేనైతే చూడలేదు అన్నమాట. ఇప్పుడు సోనియా లేదు కదా, మేబీ నిఖిల్ పృథ్వీకి కేర్ టేకర్. ఓకే. ప్రేరణ తను బబ్లీ చబ్లీ, మంచి ఎంటర్టైనర్, గేమ్ టాస్క్లు కూడా ఆడుతుంది, అన్నిట్లో ఉంటుంది ఇన్వాల్వ్మెంట్. ఓకే.
ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అంటే 12 ఉన్నారు, ఆ 12లో ఎంతమంది వస్తారో తెలియదు అని చెప్పేసి. అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 to 7 మెంబర్స్ లోపలికి వెళ్తున్నారు. సో ఎవరెవరు వెళ్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు అసలు. నేను పావని మాట ఒకటి వింటున్నాను, మెహబూబ్ది ఒకటి నేను చూస్తున్నాను అనమాట. ఓకే. సో వీళ్ళు వెళ్తే సో లోపల ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? తెలుసు, వాళ్ళకి తెలుసు. అంతేనా? అంటే వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇప్పుడు వీళ్ళకి లేదు అంటే ఆ కాంపిటీషన్ ఎట్లా ఉంటుండొచ్చు అది చూడాలి. ఓకే. సో తట్టుకుంటుంది అంటారా నైనిక లోపల? కొంచెం కష్టం. కొంచెం కష్టమే. తన కోసం అయితే కష్టం, తక్కిన వాళ్ళంతా చాలా బేగా మింగల్ అవుతారు, ఇది కొంచెం అవ్వలేదు. నేను పావనితో కొంచెం క్లోజు తను, మేబీ. సో ఎక్కువ ఏం తింటది అంటే నైనిక? ఫుడ్ తన మూడు బట్టి తింటది సో అక్కడ హౌస్ లో ఫుడ్ ఉండదు. అదే ఎప్పటికప్పుడు అన్ని కావాలి కావాలి కావాలి, ఇది తినాలి అది తినాలి అని. ఓకే.